అధ్యక్ష, ఈరోజు విదేశీ విద్య మీద జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా ఏదైతే గత ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యార్థి అనిల్ జాదవ్ గారు సార్ ప్రశ్నకు పరిమితమై మాట్లాడండి. పాత ప్రభుత్వం ఏం చేస్తున్నదనే విషయం తర్వాత మీరు మాట్లాడుదురు. ప్రశ్న మాత్రం అడగండి ప్లీజ్. అధ్యక్ష, ఏదైతే 23-24 పంపించినటువంటి ఏదైతే విదేశీ విద్యార్థులకు చాలామంది సోదరులకు అప్పుడు పై చదువు కొరకు ఏదైతే పంపించినటువంటి మాటలో అందులో భాగంగా అక్కడ చదువుకు పంపించిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళను పై చదువుల కొరకు వాళ్ళకు స్కాలర్షిప్ అందించాల్సింది పోయి గత 2 సంవత్సరం నుంచి వాళ్లకు ఏదైతే వాళ్ళ పై చదువుల విషయంలో 3 సంవత్సరాల గ్యాప్ వస్తుందని చెప్పేసి దాదాపుగా అప్పుడు పంపించినటువంటి విద్యార్థులను దాదాపుగా 19 మంది విద్యార్థులను ఇప్పటివరకు కూడా వాళ్ళకి ఏదైతే స్కాలర్షిప్ పంపిస్తలేరు. వాళ్ళు ఎక్కడో మన రాష్ట్రంలోనో పక్క రాష్ట్రంలో చదువుకోవడం పోలేదు అధ్యక్ష. వాళ్ళు పోయింది విదేశాలలో. వాళ్ళకి అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. అమాయక గిరిజన ఓబీసీ అదేవిధంగా ఎస్సీ దళిత విద్యార్థులు గిరిజన విద్యార్థులు ఏమి తోచని పరిస్థితులు అక్కడ రోడ్ల మీద తిరుగుతూ వాళ్ళ కుటుంబాలకు ఫోన్లు చేస్తూ మరి ఏదైతే ఈ ప్రభుత్వం 19 మంది పిల్లలను ఎడుగాకుండా చేసిన అధ్యక్ష, వాళ్ళ చదువులు ఎవరు బాధ్యత? ఇప్పుడు వాళ్ళ బాధ్యత ఎవరు ఈ ప్రభుత్వం వహించాలి అధ్యక్ష? 19 మంది పిల్లలు ఈరోజు విదేశాలకు వెళ్ళి వాళ్ళు చదువుకోవడానికి కూడా ఫీజు కట్టలేక వాళ్ళకి ఏదైతే డిగ్రీలో 3 సంవత్సరాల సమయం 3 సంవత్సరాల గ్యాప్ ఉందని చెప్పేసి 19 మంది పిల్లలను ఈరోజు చదువుకు ఆపేసి వాళ్ళ అమెరికాలో అక్కడ రోడ్ల మీద తిరుగుతున్నారు అధ్యక్ష. అక్కడ నుంచి ఫోన్లు చేసి వాళ్ళ తల్లిదండ్రులను డబ్బులు పంపండి అని చెప్పేసి ఇక్కడ కోరుతా ఉన్నారు. అమాయక గిరిజన పిల్లలు ఎక్కడి నుంచి డబ్బులు చెల్లిస్తారు అధ్యక్ష? ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వరకు 25 లక్షల రూపాయలు ఇస్తామని విదేశీ చదువుల కొరకు 25 లక్షలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి ఉన్నటువంటి పిల్లలకు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తలేరు. 19 మంది పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తూ ఉన్నారు, ప్రజాప్రతినిధులకు ఫోన్ చేస్తూ ఉన్నారు. చాలామంది అమాయకులు అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు అధ్యక్ష. తక్షణమే వాళ్ళను ఆదుకోవాలి. అదేవిధంగా చిన్న ఏంటంటే ఆశ్రమ పాఠశాల విషయంలో కూడా చిన్న ఒక క్లారిఫికేషన్ అధ్యక్ష. మా ఏదైతే పిల్లలు ఆశ్రమ పాఠశాలలో మా సోదరుడు ఇప్పుడే కూడా ఆదినారాయణ మా సోదరుడు ఆయన కూడా మంచి పాట పాడిండు, చాలా సంతోషం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మా గిరిజన పిల్లలందరూ అక్కడ అవకాశం ఉన్నా చదవలేని పరిస్థితి, అక్కడ ఇలాంటి సౌకర్యాలు లేవు. హాస్టల్ నుంచి కూడా పిల్లలు బయట పోతున్నా కానీ పట్టించుకునే రాజులు లేరు అధ్యక్ష ఈరోజు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ టీచర్ ఏదైతే ఉన్నదో చాలా తక్కువైపోయింది. పిల్లలు తగ్గట్టు ఉపాధ్యాయులు లేరు. ఉపాధ్యాయులు ఉంటే ఏదైతే తిండి భోజనాలు సరిగా లేదు. అక్కడ గోడలలో ఇక్కడ గూడ దూకి కూడా పిల్లలు బయట వెళ్ళే పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఏదైతే సౌకర్యాలు లేక బయటకు ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి గోడ దిక్కి బయటకు వెళ్తున్నారు అధ్యక్ష, రోడ్ల మీదకి వస్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఆదుకోవాలి. అదేవిధంగా మన వాంగిడిలో ఒక అమ్మాయి చనిపోయింది. నా కాన్స్టిట్యూన్సీలో ఒక గిరిజన బిడ్డ మొన్ననే అది నిద్రలే చనిపోయిందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. నిద్ర ఏ విధంగా అంతకుముందు కూడా ఎలాంటి రోగాలు లేవు, ఏం లేవు, మంచి ఆరోగ్యంగా ఉండే అమ్మాయి నా ఇచ్చోడ మండల గురుకులంలో దాదాపు 19వ సంవత్సరం ఏదైతే 9వ సంవత్సరం చదువుతున్నటువంటి అమ్మాయి చీకర లలిత ఏదైతే ఉందో అమ్మాయి మొన్ననే అకస్మాత్తుగా నిద్రలో చనిపోయింది అధ్యక్ష. పోస్ట్ మార్టం చేసిండ్రు. అక్కడ వాళ్ళు అంటుండ్రు పాము కాటుతో చనిపోయిందని చెప్పేసి డాక్టర్లు అంటా ఉన్నారు. అధికారులు ఏంటంటే ఫీడ్స్ వచ్చి చనిపోయిందని చెప్పేసి అధికారులు అంటా ఉన్నారు. ఇవన్నీ పరిశీలన అధ్యక్ష. Honorable Speaker.